ఆక్వాను ఆదుకోండి, ఏపీలో షైనింగ్ స్టార్స్ విద్యార్థులకు తప్పని కష్టాలు. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో ఆక్వా రైతు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు 3 కేంద్ర మంత్రులకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను సీఎం కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మాతా శిశు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన రవాణా సేవల్ని అందించేందుకు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించారు. సర్జరీ తర్వాత హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకున్న పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతికి వెళ్లారు. అనంతరం పలు శాఖలపై పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. విజయనగరంలో షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమం అట్టహాసంగా సాగింది. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన 184 మంది విద్యార్థులతో పాటు 39 మంది ఇంటర్ స్టూడెంట్స్ కు షైనింగ్ అవార్డులను ప్రదానం చేశారు. హోంమంత్రి అనిత విద్యార్థులకు మెడల్, మెరిట్ సర్టిఫికేట్ తో పాటు 20,000 నగదు బహుమతి అందజేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఎల్లుండి పొగాకు రైతులతో భేటీ కానున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో పొగాకు రైతుల్ని కలవనున్నారు జగన్. రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక రైతులు కొద్ది రోజులుగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతుల ఆందోళనకు మద్దతుగా జగన్ సమావేశం ఉండనుంది. విజయనగరం జిల్లాలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఉత్తరాది సంస్కృతి ప్రతిబింబించేలా జానపద కళారూపాలతో స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లపై మంత్రి అనిత అధికారులకు కీలక సూచనలు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అక్షయ పాత్రను సందర్శించారు మంత్రి నాదెండ్ల మనోహర్. కిచెన్ లో ఆహార తయారీ, నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన ఆయన అధికారులను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనం నాణ్యతపై ఆరా తీసిన ఆయన పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్స్ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది. జీవో నెంబర్ 396ను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ 12 రోజుల పాటు పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డాక్యుమెంట్స్ రైటర్స్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ నూతన సంస్కరణల ద్వారా ప్రైవేటీకరణపై తక్షణమే పునరాలోచించుకోవాలని కోరారు. ప్రజా రవాణా బలోపేతమే లక్ష్యంగా ఏపీ ఆర్టీసీ ఉద్యోగుల సంఘాలు సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. 2వ దశ ఉద్యమంలో భాగంగా సంతకాల సేకరణకు జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నెల 27న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేయనున్నారు. కలెక్టర్ల ద్వారా సీఎం చంద్రబాబుకు ఆర్టీసీ ఉద్యోగులు పలు డిమాండ్లు వినిపించనున్నారు. స్త్రీ శక్తి పథకంతో రోజుకు అదనంగా 15 లక్షల మంది ప్రయాణికులు పెరిగారని, అందుకు తగ్గట్లు కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పోలవరం జిల్లా విఆర్పురం మండల ప్రజలకు రహదారి కష్టాలు తీరడం లేదు. ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా అన్నవరం కాజ్వే సమస్య మాత్రం అలాగే ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూలిన వంతెన పైనుంచే విద్యార్థులు పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారంగా హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.